మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హాఫ్ సెంచరీ కొట్టింది. 56 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు సాధించింది. 13 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక స్థానంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలుపొందింది. పలు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. 6 మున్సిపాలిటీలకు 6 చోట్ల కాంగ్రెసే విజయం సాధించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. చిట్యాల, దేవరకొండ, హాలియా, దేవరకద్ర, చండూరు, నందికొండ, సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, నేరేడు చర్ల, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సుమిత్ర, తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. మొత్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి అదేవిధంగా 2981 వార్డులకు జరిగిన పోలింగ్లో కాంగ్రెస్ తన సత్తా చాటుకుంటుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు ముగిసిన తర్వాత కౌంటింగ్ అదేవిధంగా ఫలితాల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దీనిపైన నిఘా పెట్టింది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజయాలు ఒకవైపు దాఖలవుతుంటే, ఇక మరొక వైపు బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల నువ్వా నీనా అని సై అంటే సై అన్నది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ప్రకటించిన రిజల్ట్లో 56 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినట్టుగా తెలుస్తోంది. ఇక కార్పొరేషన్లకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే మున్సిపాలిటీల్లో 56 స్థానాలు కాంగ్రెస్ సాధిస్తే 13 స్థానాలలో బీఆర్ఎస్ అదేవిధంగా ఇతర ఎంఐఎం ఒక చోట, మరొక వైపు ఈ ఫార్వర్డ్ బ్లాక్ ఒక చోట ముందంజలో ఉంది. అయితే ఇంకా కొన్ని ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటుకుంది. అదేవిధంగా మంత్రులు ఉన్న నియోజకవర్గాలలో కూడా ఎక్కువ శాతం మంత్రుల నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆయా మున్సిపాలిటీలను కార్పొరేషన్లను చేజిక్కించుకునే పరిస్థితి ఉంది. ఇక మరొక వైపు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా హవా కనపరిచింది. మరొక వైపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అదేవిధంగా మెదక్ జిల్లాల్లో మాత్రం కొన్ని చోట్ల బీఆర్ఎస్ తన ప్రాబల్యాన్ని చాటుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల సందర్భంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి గొడవలు కాకుండా, అదేవిధంగా కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా 3 అంచెల భద్రతను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కూడా అంతర్ ప్రశాంతం జరుగుతుంది. చిన్న చిన్న ఇన్సిడెంట్స్ తప్ప మొత్తానికి పెద్దగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. దాదాపు 80 పైగా మున్సిపాలిటీల్లో కౌంటింగ్ పూర్తయింది. మరికొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. వాటి ఫలితాలు కూడా మరి కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది. ఇంకా మరికొన్ని కార్పొరేషన్లకు సంబంధించి ఇంకా 1-2 అవర్స్లోనే దాదాపు అన్ని ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేస్తుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడికక్కడ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ ఫలితాలకు సంబంధించిన వివరాలను కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పరిశీలిస్తున్నారు. దీనిపైన సమీక్ష కూడా నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే ఇటు ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఈ సమీక్షలో లా అండ్ ఆర్డర్ డీజీ, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, అదేవిధంగా ఏపీకి సంబంధించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఈ నీలం సహాని కూడా ఇక్కడికి వచ్చి ఈ రివ్యూలో పాల్గొన్నారు. మొత్తానికైతే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్నాయని చెప్పేసి ప్రశాంతంగా కౌంటింగ్ జరుగుతుంది, ఫలితాలు కూడా వెలువడుతున్నాయి అని చెప్పేసి చెప్పారు. ఎవరికి కూడా ఎలాంటి అనుమానాలు ఉన్నా రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయవచ్చు అంటూ కూడా ఆమె తెలిపారు. ఇది మొత్తానికి ఇలా ఉంటే ఇక ఈ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ తన సత్తా చాటుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. చాలా మున్సిపాలిటీల్లో జెండా ఎగురవేయబోతోంది. మొత్తానికైతే ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావడం, అధికార పార్టీ కావడంతో కొంత గెలుపు స్థానిక సంస్థల్లో కానీ ఇక్కడ కానీ ఉంటుందని అంచనా వేశారు విశ్లేషకులు. అలానే ఫలితాలు వస్తున్నాయి. ఇక గతంలో జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా కాంగ్రెస్ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇక మొన్న జరిగిన ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 66% సీట్లతో విజయం సాధించింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 90% సీట్లు సాధించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పుడు దాదాపు 60కి పైగా శాతం సీట్లలో విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. ఇక మరొక వైపు ఏకగ్రీవం అయిన వాటిలలో కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్కు సంబంధించిన అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.
సుమిత్ర. థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.